బిఎన్బిటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాల్లో చెప్పుకోవాలంటే వాతావరణ పరిస్థితులు ఏం బాగలేదు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో మళ్ళా వర్షాలు వాయుగుండం పడింది. మళ్ళా వర్షాలు తీవ్ర స్థాయిలో మారి తుఫానుగా పరిణమించే అవకాశాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే నడి మధ్యలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఒక చిన్న విషయాన్ని హెచ్చరించమని చెబుతుంది. ఏంటంటే ఈ నైరుతి వాతావరణంలో తుఫాన్ పరిస్థితులు కలిగే స్థితిలో ఉన్న వాతావరణంలో వర్షాలలో బాగా తడిచే అవకాశం ఉంది. దానివల్ల జలుబు చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి వంటివి వస్తాయి, దగ్గు వస్తుంది. ఇవన్నీ కూడా కరోనాకి సూచనలు. కాబట్టి దయచేసి ఎవరు కూడా అవసరము లేకుండా రోడ్లపైన తిరగవద్దు. పొగమంచు బాగా వస్తుంది, పొగమంచు బాగా కురుస్తుంది. దక్షిణాది ప్రాంతాల్లో పొగమంచు బాగా కురుస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మంచు పరిస్థితుల్లో దిగొద్దు, తిరగొద్దు అని చెబుతుంది. కరోనా పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కరోనా వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మృత్యువాత పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ పరిస్థితుల్ని ఇలాగే సాగితే కరోనాకు వస్తుంది అని చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి అవసరం లేకుండా సాయంత్రం 6 తర్వాత ఉదయం 6 లోపు బయటికి రావద్దు. అలా వచ్చిన వారు అనారోగ్య పాలవుతారని వాతావరణ హెచ్చరిక తెలియజేస్తుంది. దానికి తోడు వరల్డ్ హెల్త్ కూడా అదే చెప్తుంది. ఇప్పటికే చాలా దేశాల్లో మళ్ళా అతి వేగంగా, మునుపటి కంట అతి వేగంగా కరోనా సూచనలు కనబడుతున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుంది. కాబట్టి ప్రజలారా జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకుంటే మీ ఆస్తులు మీరు రక్షించుకున్నట్టే. మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి, మీ బిడ్డలను కాపాడుకోండి. జాగ్రత్త. హెచ్చరిక, కరోనా హెచ్చరిక. జాగ్రత్త. థ్యాంక్ యూ.